Hello guys, welcome back to my YouTube channel. So finally IBPS PO notification is out and I'm gonna take you through some important information in the notification. So let's start the video. ఇది ది ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ అనమాట. సో మీరు చూసినట్టయితే ప్రిలిమ్స్కి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వీ హ్యావ్ లాస్ట్ డేట్ టిల్ 21st అండ్ ఫాలోయింగ్ దట్ మనకి ఆగస్ట్లో పీఈటీ ఉంది. దట్ మీన్స్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. సో దే విల్ గివ్ యూ సమ్ ట్రైనింగ్ ఫర్ ప్రీ ఎగ్జామినేషన్. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ దాట్ యాజ్ వెల్ వైల్ అప్లయింగ్ ఫర్ ద ఎగ్జామ్. అండ్ మనకి కాల్ లెటర్స్ అనేవి ఆగస్ట్లో రిలీజ్ చేస్తారు అండ్ ఎగ్జామ్ యాజ్ వెల్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ఆగస్ట్ ఓన్లీ. ఫాలోడ్ బై దాట్ మనకి సెప్టెంబర్లో రిజల్ట్ వస్తుంది అండ్ బై అక్టోబర్ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అయిపోతుంది. ఆఫ్టర్ దాట్ బై డిసెంబర్ మనకి బై నవంబర్ మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది, మెయిన్స్ రిజల్ట్. అండ్ ఆఫ్టర్ దాట్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ న్యూ థింగ్, సో విచ్ వీ హ్యావ్ టు అగైన్ ప్రిపేర్ ఫర్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ ఇంటర్వ్యూ ఫాలోయింగ్ దాట్ అండ్ బై జనవరి ఆర్ ఫిబ్రవరి మనకి పోస్టింగ్ కూడా అలాట్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద ప్యాటర్న్. సో హియర్ దెర్ ఈజ్ ఏ బిగ్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రీ ఎగ్జామినేషన్. మీరు చూసినట్టయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి. ఇంగ్లీష్ ఆల్వేస్ 30 వస్తుంది, క్వాంట్ కూడా 35 క్వశ్చన్స్, రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్. సో మనకి ఎప్పుడు ఇలాగే ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది. బట్ దేర్ ఈజ్ అ బిగ్ చేంజ్ ఇన్ మ్యాక్సిమం మార్క్స్. సో నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది మారింది. ఇంగ్లీష్లో 30 మార్క్స్ అది సేమ్, అండ్ క్వాంట్లో 35 క్వశ్చన్స్ 30 మార్క్స్కే ఉంది. బట్ రీజనింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముంది బట్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇంక్రీజ్ అయింది, విచ్ ఈస్ 40. అంటే ఇక్కడ -5 చేసి ఇక్కడ +5 యాడ్ చేశారు. దట్ మీన్స్ మోర్ వెయిటేజ్ హ్యాస్ బీన్ గివెన్ టు రీజనింగ్ ఎబిలిటీ. సో దిస్ కెన్ బీ అ గుడ్ న్యూస్ ఫర్ సమ్ పీపుల్ హూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ రీజనింగ్ అండ్ వీక్ ఇన్ యాప్టిట్యూడ్. సో ఎవరైతే క్వాంట్లో వీక్ ఉంటారు, రీజనింగ్లో స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. సో మీరు ఎక్కువ ప్రియారిటీ రీజనింగ్కి ఇవ్వచ్చు అండ్ ప్రాక్టీస్ కూడా మీరు రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అండ్ +5 మార్క్స్ మనకి ఇంప్రూవ్ అవ్వడం అనేది మనకి మెయిన్ అడ్వాంటేజ్. బట్ టైం అనేది స్టిల్ 20 మినిట్సే ఉంది. సో మీరు 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ యాజ్ యూజువల్గానే ఉంటుంది. బట్ కొన్ని క్వశ్చన్స్కి మనకి మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో 35 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఈక్వల్గా డివైడ్ అవుతాయా అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆర్ ఇట్ మైట్ బీ, బట్ దట్ విల్ బీ వెరీ మెస్సీ బికాస్ మీరు 40ని 35తో డివైడ్ చేస్తే మీకు సమ్ ర్యాండమ్ నెంబర్ వస్తుంది. సో విచ్ విల్ నాట్ బీ హ్యాపెనింగ్. మెయిన్స్లో మీరు చూసుకున్నట్టయితే యూజువలీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్లస్ 1 మార్క్స్ క్వశ్చన్స్ రెండు ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్కి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్కి 1 మార్క్ వెయిటేజ్ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ రీజనింగ్ ఎబిలిటీలో ఉండే ఛాన్స్ అనేది ఉంది బికాస్ 35 క్వశ్చన్స్కి 40 మార్క్స్కి కాబట్టి. సో కొన్ని క్వశ్చన్స్కి 2 మార్క్స్, కొన్ని క్వశ్చన్స్కి 1 మార్క్ ఉండే ఛాన్స్ ఉంది. సేమ్ యాజ్ వెల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకి ఇలా వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. దట్ ఈజ్ వన్ థింగ్. నౌ సో మీరు పానిక్ అవ్వాల్సింది ఏమీ లేదు. మీరు మోర్ వెయిటేజ్ రీజనింగ్ ఎబిలిటీకి ఇవ్వాలి. అండ్ క్వాంట్లో మీరు సేమ్ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే చాలు బికాస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఏం మారలేదు. 35 క్వశ్చన్స్ మీరు ఎనీవే అటెంప్ట్ చేయాలి. బట్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ట్రై టు ఫోకస్ ఆన్ రీజనింగ్ ఎబిలిటీ మోర్. అండ్ ఇంకొక పాయింట్, సో డిఫికల్టీ లెవెల్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? దెర్ ఈజ్ ఏ ఛాన్స్. సో హియర్ మీరు చూసుకున్నట్టయితే టైమ్ క్వశ్చన్స్ సేమ్ ఉన్నప్పటికీ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వేరియేషన్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఈజీ లెవెల్కి అన్నట్టు కాకుండా కొంచెం డిఫికల్ట్ లెవెల్కే ప్రిపేర్ అయి ఉంటే బెస్ట్, అది ఒకటి. అండ్ దిస్ ఈస్ ద మేజర్ చేంజ్ ఇన్ ద ప్రిలిమ్ స్ట్రక్చర్. వెన్ యూ గో టు మెయిన్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా మనకి ఫ్యూ చేంజెస్ అనేవి జరిగాయి. వేర్ యాజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి తగ్గి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. డిఐలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముంది బట్ మార్క్స్ అనేవి తగ్గడం జరిగింది. ఇంతకుముందు 60 మార్క్స్కి ఉండేది, ఇప్పుడు 35 మార్క్స్కి అయింది. ఇది ఇంతకుముందు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ చేశారు. అండ్ ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఉండేవి, ఇక్కడ 45 క్వశ్చన్స్ ఉండేవి. ఇక్కడ ఐ థింక్ సమ్వేర్ దేర్ ఈజ్ సమ్
ఇక్కడ ఐ గెస్ 40 క్వశ్చన్స్ ఉండేవి అనుకుంటున్నాను. 40 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉండేవి. బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ అనేవి మనకి తగ్గాయి. ఇంతకుముందు ఓవరాల్ 155 క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు 145 క్వశ్చన్సే ఉన్నాయి. బట్ మార్క్స్ అయితే మాత్రం సేమ్ ఉంది. అండ్ వెయిటేజ్ అనేది జిఎస్కి ఎక్కువ ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు కన్నా, అండ్ డిఐకి తగ్గించడం జరిగింది ఇంతకు ముందు కన్నా. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు నోట్. అండ్ దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మెయిన్స్కి అకార్డింగ్ టు ద చేంజెస్ అనేది నేను వీడియోస్ చేస్తాను. అండ్ యూ కెన్ వాచ్ ద వీడియోస్ లేటర్. అండ్ ఏజ్ లిమిట్కి వచ్చేసి మనకి ఏం మారలేదు, సేమ్ ఉంది. సో మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 30 అండ్ మినిమం ఏజ్ ఈజ్ 20. ఈ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు మీ బర్త్ డేట్ అనేది 1995 జూలై 2 కన్నా ముందు ఉండకూడదు. అండ్ 2005 ఐ థింక్ దిస్ ఈస్ జూలై 7, 2005 కన్నా ఎక్కువగా కూడా ఉండకూడదు. సో సంథింగ్ లైక్ దాట్. మీరు అది చూసుకోండి, ఇక్కడ కట్ అయిపోయింది. సో మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కొన్ని కేటగిరీస్కి ఇలా ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీకి 5 years, అండ్ ఓబీసీకి 3 years, అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years ఉంది. అండ్ అదర్ కేటగిరీస్ ఆర్ ఆల్సో దేర్. ఫర్ దమ్ ఐ గెస్ ఇట్ ఈస్ 5 years అగైన్. కెన్ చెక్ ఇన్ ద నోటిఫికేషన్ దాట్ యాజ్ వెల్. అండ్ పే స్కేల్ వచ్చేసి 48,480 రూపీస్ ఈజ్ యువర్ బేసిక్, అండ్ 2,000 ఇంక్రిమెంట్ ఉంటుంది. దట్ ఈస్ అగైన్ సేమ్. సో చేంజెస్ చూసి మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. చేంజెస్కి తగ్గట్టు మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి అనేది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే కనుక మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ కూడా క్లియర్ చేయొచ్చు. సో నో వరీస్. ఆల్ ద బెస్ట్ గైస్. సో అప్లికేషన్ డేట్ ఎండ్ అయ్యేలోపు అప్లై చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.